హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు కొంచెం రైస్ తోని కొంచెం శనగపిండి వేసి స్నాక్స్ చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇందులో కొంచెం టమాటా కచ్చప్ వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. లోపలేమో సాఫ్ట్ గా ఉంది, పైన కరకరలాడుతూ వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇరిస్తే మాత్రం భలే ఉందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఈ ప్రాసెస్ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం రండి. చూడండి, చిన్న గ్లాస్ ని ఒక గ్లాస్ రైస్ అనుకున్నానండి. చూడండి, ఈ అన్నము ఇలా ఉండాలి. మరి మెత్తగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. చూడండి, ఇవ్వండి అన్నం వేసుకున్నాం కదా, అందులోకి నేను ఒక కప్పు శనగపిండి వేస్తున్నానండి. ఈ శనగపిండి కూడా వేసేస్తున్నాను. వేసేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాం కదా, దానికి నేను ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేశాను, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేశాను, అది కూడా వేసేస్తున్నాను. కొంచెం చిటికెడు పసుపు కూడా వేస్తున్నానండి. కొంచెం కారం, రుచికి సరిపడిన సాల్ట్ ఇంకండి వేసేస్తున్నాను. ఒక 1 స్పూను అల్లం పేస్ట్ అండి, అది కూడా వేసేస్తున్నాను. అలాగే రెడ్ చిల్లీ లాంటిది, అది కూడా నేను ఒక 1 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదండి, మనము ఈ పిండి మెత్తగా కలుపుకోవాలండి. ఇవన్నీ వేసేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము చెయ్యి పెట్టి ఇలాగా మెత్తగా ఉండలా కలిపేవాళ్ళండి. ఇంకోండి ఇలా కలిపేసుకోవాలి. ఈ అన్నం ఆవిరికే మనకి పిండి మెత్తగా అయిపోతుందండి. ఇందులో నీళ్లు అది ఏం వేయవసరం లేదు. ఇలాగా మనకి ఉండ ఇలా రావాలండి, చపాతీ ముద్దలాగా. ఈ చపాతీ ముద్దలాగా వస్తేనే మనం పర్ఫెక్ట్ గా ఫింగర్ వస్తాయి. అందుకని నేను ఇలాగా చపాతీ పిండిలో కలుపుకున్నాము. ఇది అయిపోయింది. ఇది కొంచెం 2 నిమిషాలు మనం పక్కన పెడదాము. ఇప్పుడు మనం ఆ ఫింగర్ లాంటి చేసుకోవడానికి చూడండి, నేను ఈ పీట మీద కొంచెం కవర్ వేసి దానికి ఆయిల్ పూసానండి. ఇలాగ ఆయిల్ పూసుకొని మనం చేసుకోవాలి. ఇంకోండి చూడండి, మొత్తం ఆయిల్ పూసాం కదా, ఈ ముద్ద మనం మీద పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా వేసేసుకొని మనం ఈ కవర్ కూడా ఇంటి మీద వేసుకొని మనం ప్రెజర్ నొక్కుకోవాలండి. ఇంకోండి ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనము ఈ కవర్ మీద ఆయిల్ రుద్దాం కదా, ఇది ఇలా పెట్టేసుకొని కొంచెం ఇలా కవర్ మూసుకొని మనం ఇలా కవర్ మూసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఇలా అంటే చాలు. మరి పల్చగా ఉండకూడదు, మరి మందంగా కూడా ఉండకూడదండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలండి. నేను కట్ చేస్తున్నాను. ఇంకోండి చూడండి, ఈ సైజులో మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనము ఇలా తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టానండి, మరిగిపోయింది, వేస్తున్నానండి. సేమ్ అన్ని మనం ఎలా చేసుకున్నామో ఇలాగే తీసుకొని వేసుకోవాలండి. మనం చెయ్యి పెట్టి తీసామంటే ఇరిగిపోతాయి. అలా కాకుండా ఇలా వేసుకుంటే మాత్రం చాలా నీట్గా వస్తాయండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మనం తీసేటప్పుడు మాత్రం ఇంకో ఇలా తీయాలండి. చూడండి, ఇలా తీసి ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే. చాలా ఈజీ అండి, కష్టమైతే ఏమీ కాదు. చూడండి ఈజీగానే. ఇప్పుడు మనము అన్నీ కూడా అలాగే వేసేసుకోవాలండి ఆయిల్లో. ఇంకోండి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనము గరిట పెట్టకూడదండి, 2 నిమిషాలు వదిలేవాలి, లేకపోతే అతుక్కుపోయి ఇరిగిపోతాయండి. ఇంకో చూడండి, నేను 2 నిమిషాలు అయిన తర్వాత కలుపుతున్నాను కదా, చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అటు ఇటు మనము టర్న్ చేసుకోవాలండి. ఇలాగా చూడండి, ఇగోండి ఇప్పుడు ఇలా మనము టర్న్ చేసుకోవాలి. మనం 2 నిమిషాలు అయ్యాక చేసుకుంటే మాత్రం ఇరక్కంట ఉంటాయి, గరిట పెట్టకంట ఉండాలి. చూడండి 2 నిమిషాల తర్వాత నేను గరిట పెట్టాను కదా, చూడండి ఇరక్కంట వచ్చాయి. పిల్లలు మాత్రం స్నాక్స్ కింద మాత్రం చాలా ఇష్టపడతారండి. ఈవినింగ్ కానీ మార్నింగ్ ఒకవేళ స్నాక్స్ పెట్టాలైనా ఇబ్బంది అయితే ఉండదండి. చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. సింపుల్ గా చేసుకునే రెసిపీ అండి ఇది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఇంకోండి ఏగిపోయాయి కదా, ఇంక మనము తీసేసుకుంటున్నానండి ప్లేట్లోకి. ఇంకోండి
ఇలా ఏగాలండి. ఈ కలర్ వచ్చేలాగా ఏగితే మాత్రం కరకరలాడుతూ వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఈ కలరే రావాలి, మరి కలర్ తక్కువగా తీసేసామంటే మాత్రం కొంచెం మెత్తగా ఉంటాయి. మళ్ళీ అలా ఉండకంట ఇలాగా ఉండేలాగా చూసుకోండి. ఇంకోండి అయిపోయాయి. చాలా కరకరలాడుతూ వస్తాయండి. ఇలా ఇరిస్తే మాత్రం కొంచెం వేడి తగ్గిందంటే మాత్రం కరకరలాడతాయండి. తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఏముంది, కొంచెం శనగపిండి, కొంచెం వైట్ రైస్, ఇంకా అంతే, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా అంతేనండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, క్రిస్పీగా ఉన్నాయి, లోపల సాఫ్ట్గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి.